అందరికీ నమస్కారం. భారత సేనలను కించపరుస్తూ మాట్లాడడం అనేది కొందరు రాజకీయ నాయకులకు అలవాటుగా మారిపోయింది. గతంలో సర్జికల్ స్ట్రైక్ విషయంలో కేసీఆర్ రాహుల్ గాంధీకి వంత పాడుతూ సర్జికల్ స్ట్రైక్ కి ప్రూఫ్లు కావాలి అని అడగడం. Nothing wrong with Mr. Rahul Gandhi on asking for the proof of surgical strike. What was wrong? Even now I am asking. Come on, let the government of India show. అలాగే సర్జికల్ స్ట్రైక్ లో ఎవరు కూడా చనిపోలేదని పాకిస్తానీ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజార్ చెప్పిన మాటల్ని చెప్పడం. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే కొట్టుకొడితే 300 మంది చచ్చిపోయినని వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజార్ మసూద్ అంటే చెప్పి చీమ కూడా చావలేదా నీతోనేం కాలేదని వాళ్ళు చెప్తున్నారు. దీంతో పాటుగానే అరుణాచల్ ప్రదేశ్ లో భారత సేనలను దంచుతున్నారు అని వాడు వచ్చి చైనా దంచుతుండు అరుణాచల్ ప్రదేశ్ ఊళ్ళో కడుతుండ అక్కడ అలా శాత కాదు తోక ముడిచిరు అక్కడ. ఈ మాట్లాడడం ఏవైతే ఉందో ఇవన్నీ కూడా భారతదేశ సైనిక దీక్షా దక్షలను కించపరచడమే. ఇప్పుడు ఇదే పంతాలో నడుస్తున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీని మెప్పించడం కోసం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ముడ్డు మీద తన్నిపోతే వాళ్ళని ఏమీ చేయడం చేత కాలేదు అని ప్రచారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలనా? పాకిస్తాన్ వాడు ముడ్డు మీద అంతే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీహిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. అయితే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాలను, వారి ఎయిర్ బేస్లను, అలాగే బాంబు డిపోలను భారత సైన్యం బాంబు దాడులతోటి నిర్వీర్యం చేసిన సంగతి ప్రపంచం మొత్తం కూడా చూసింది. भाईजान नूर खान बेस में आके गिरा है ये అని అదేది కూడా రేవంత్ రెడ్డి గారి కళ్ళకు కనిపించలేదు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగానే మన భారత సేనల అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. The composite picture of the Indian Air Force targeting so far is now shown on the screen. As you can see, we have targeted the length and breadth of the adversary. And this is the aftermath of our strike at Raimiar Khan Air Base. You can see the massive crater that it has left on its runway. కానీ ఇప్పటికీ కూడా దీనిపైన రేవంత్ రెడ్డి గారికి ఏమీ కూడా ఆలోచన లేదు. ఎందుకనంటే ఒక సామెత చెప్తాం కదా, నిద్రపోయేవాడిని లేపి చెప్పొచ్చు కానీ నిద్ర నటించేవాడికి ఏ విధంగా కూడా మనము చెప్పి అర్థం చేయించలేం. ఇది అలాంటి పరిస్థితి. అలాగే ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ గురించి కూడా రాజకీయం చేస్తున్నారు. మన భారత ఆర్మీ ప్రెస్ మీట్ పెట్టి మరి పాకిస్తానీ డీజీఎంఓ కాల్పుల విరమణ కోసం కోరడంతోటే కాల్పుల విరమణ జరిగిందని చెప్పినప్పటికీ కూడా On the 10th of May, in the morning, I received a message on hotline from my counterpart in Pakistan seeking my willingness to communicate. My communication with the Pak DGMO was conducted at 15:35 hours yesterday and resulted in cessation of cross-border firing and air intrusions by either side with effect from 1700 hours 10th of May after he proposed that we cease hostilities. ట్రంప్ చెప్తేనే కాల్పుల విరమణ జరిగింది అని ఒక చిల్లర ప్రచారాన్ని వీళ్ళు చేస్తా ఉన్నారు. ఇంకా పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులని ఇప్పటికీ కూడా ఏమీ చేయలేదన్న మరొక చౌకబారు ప్రచారాన్ని కూడా ఈ వీళ్ళు పనిగట్టుకొని చేస్తున్నారు. కానీ ఆపరేషన్ మహాదేవ్ పేరిటే జూలైలోనే పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులను మట్టుపెట్టిన సంగతి ఈ అజ్ఞానులకు ఇప్పటి వరకు కూడా తెలియదు. రాజకీయ లోపట విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజం. కానీ భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితేనే పాకిస్తాన్ జట్టు గెలిస్తే ఇక్కడ ఈ దేశంలోని హైదరాబాద్ లో సంబరాలు జరుపుకునే కొందరు దేశ విద్రోహ శక్తుల మెప్పు కోసం, వారి యొక్క ఓట్ల కోసం భారత సైన్యాన్ని కించపరుస్తూ మాట్లాడడాన్ని మాత్రము ఏ ఒక్కరు కూడా సహించరు. 2014 కంటే ముందు పాకిస్తాన్ వైపు నుండి తుపాకీ గుళ్ల వర్షం కురుస్తున్నా కూడా తిరిగి తుపాకీ గుండు పేల్చాలన్నా ఢిల్లీ నుండి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ అనుమతి తీసుకోకుండా కాల్చినట్లయితే ప్రతి ఒక్క బుల్లెట్ కి కూడా లెక్క చెప్పాలి. అలాంటి ఒక స్థితి నుండి నేడు భారతదేశం వైపు కన్నెత్తి చూసినా కూడా వారి ఇంటిలోకి చొరబడి వారి తీవ్రవాద స్థావరాలను మట్టుబెట్టే స్థాయికి భారత్ చేరుకుంది. 2008 ముంబై దాడులు జరిగిన సమయంలో పాకిస్తాన్ పైన ఒక్క బుల్లెట్ కూడా పేల్చకపోగా ఆనాటి ఆ దాడిని ఆర్ఎస్ఎస్ కుట్ర అనే పేరుతోటి ఒక పుస్తకాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గారు విడుదల చేశారు. అలాంటి ఒక రాజకీయ పరంపరని నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు, జూబ్లీహిల్స్ ఓటర్లు. భారత సేనలను కించపరుస్తూ భారతదేశాన్ని తక్కువ చేస్తూ స్వార్థ రాజకీయాల కోసం, ఒక వర్గం మెప్పు కోసం, వారి యొక్క ఓట్ల కోసం దిగజారుడు మాటలు చేస్తున్న
సీఎం రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారా లేదా అనేది నిర్ణయించుకోవాల్సింది జుబ్లీహిల్స్ ఓటర్లే. జై హింద్, భారత్ మాతాకి జై.